దయాకర్ గారు, మీరు గతంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు ఏవైతే ఆరోపణలు చేశారో, అంటే విద్యుత్ కొనుగోళ్లలో కుంభకోణం, కాళేశ్వరం 1,00,000 కోట్లలో కుంభకోణం, ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ కూడా వచ్చి ఎన్నికల సందర్భంగా ఆరోపణలు చేశారు. కాబట్టి ఆ ఆరోపణలు నిజమని చూపించే ప్రయత్నంలో ఇలాంటి కమిషన్లు వేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు అనేది ఒక పాయింట్. రెండోది, విద్యుత్ కమిషన్ కూడా మీరు గతంలో ఏర్పాటు చేస్తే కేసీఆర్ ఘాటైన రిప్లై ఇస్తే జస్టిస్ నరసింహారెడ్డి దాని చైర్మన్గా తప్పుకోవాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ కూడా అలాంటి వాతావరణం ఉందా? నిజంగా కేసీఆర్, హరీష్ రావు, ఈటెలకు సంబంధించిన ఆధారాలు ఏమైనా మీకు కనిపించాయా? అంటే కమిషన్ ఎంక్వైరీ కమిషన్ చేస్తుంది, కాంగ్రెస్ నేతలకు ప్రభుత్వానికి అలాంటి ఏమైనా దొరికాయా? ఎందుకంటే 5 సార్లు గడువు పెంచుతూ వచ్చారు. జూన్ 30, గత ఏడాది జూన్ 30 ముగియాలి కమిషన్ విచారణ. ఏడాది కాలంగా నడుస్తుంది. ఇప్పుడే హరీష్ గారు కూడా పాల్వాయి హరీష్ జాయిన్ అయ్యారు, ఆయనతో కూడా మనం మాట్లాడదాం. ఈటెల రాజేందర్ సంబంధించి కూలింది కనబడడం లేదా? కూలిన దాన్ని వదిలేద్దామా? అంటే లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయితే అది మనకు పట్టదు అని చెప్పేసి కేసీఆర్ లాగానే వదిలేద్దామంటే వదిలేద్దాం. కమిషన్ వేసిందే రికమెండేషన్స్ ఇవ్వడానికి. కమిషన్ కాల పరిమితిని మించి 2 నెలలు అడిగిండ్రు వాళ్ళు. 2 నెలలు అడగడంతో పాటు దాంట్లో ఉన్న సంశయము, సందేహం ఏంటి? ఎవరు ప్రిన్సిపల్ అయితే ప్రిన్సిపల్ సబార్డినేట్ యొక్క బాధ్యతలను కూడా మనం ఏమంటారు గమనంలోకి తీసుకోవాలనే ఉద్దేశంతోనే కమిషన్ అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తున్నది. ఆ సమాచారం మరి ఆ గతంలో కేసీఆర్ నేనే దానికి ఇంజనీర్ను, నేనే రక్తం బ్లడ్ అయింది, మైండ్ అండ్ బ్లడ్ పెట్టింది నేనే అని చెప్పినట్టుగా నాకు గుర్తున్నది. అలాంటప్పుడు మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో ఒక 7 పిల్లర్ల స్థాయి దాదాపు 2,000 కోట్ల పై హలో 2,000 కోట్ల పైచిలకి ఈ రోజు అవకతవకలు మళ్ళీ తీసుకుంటాం. ఓకే, వస్తుందా? హలో, ఓకే. సో దాని విషయంలో కమిషన్ వేసినాం. కమిషన్ రికమెండేషన్స్ రానియండి. ఒకటి, నరసింహారెడ్డి గారిని అన్నది ఏంటి? ఆయనకు వచ్చిన సమాచారం, క్రెడిబుల్ సమాచారాన్ని పబ్లిష్ అయ్యేటట్టుగా ప్రెస్ మీట్ పెట్టకూడదనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు వారించింది. దానికి సంబంధించి వారిని తప్పించడం జరిగింది తప్పితే నెక్స్ట్ కమిషనర్ పనిలో ఉన్నాడు కదా. కాబట్టి ఇక్కడ ఘోష్ కమిటీకి సంబంధించిన అంశంలో తప్పు జరిగిందని నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ ఏజెన్సీ కూడా చెప్పింది. తర్వాత ఇప్పుడు అక్కడ కాళేశ్వరంలో మనం మేడిగడ్డ, సుందిల్లకు సంబంధించిన బ్యారేజెస్ లో మనం నింపట్లేము ఇప్పుడు నీళ్లు. దానికి కారణం ఏంటంటే మళ్ళీ లోతట్టు ప్రాంతాలకు సమస్యలు వస్తాయి, బ్రిడ్జి బ్యారేజ్కి సంబంధించిన అంశాల్లో సమస్యలు ఉన్నాయనే ఉద్దేశంతోనే దాన్ని ఆపడం జరిగింది. కాబట్టి కాళేశ్వరము ఆయనే అన్నాడు కదా, 1-2 పిల్లర్లు కుంగిపోతే గింత బాధ్యత. మరి 1-2 ఇప్పుడు కాళ్ళు 2 ఉంటాయి, ఒక కాలుకు దెబ్బ తాకినా కూడా మొత్తం నడకనే బంద్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వారి అవగాహన లేకుండా కాదు, దాన్ని తప్పించే ప్రయత్నంలో మాట్లాడుతుంది. కానీ కమిషన్కి అవకాశం ఏముంటది? కమిషన్ షూర్డ్ గా యాక్యురేట్ గా తన సమాచారాన్ని ఇస్తుంది. దాన్ని బట్టి కోర్టులు, చట్టాలు, న్యాయాల పరిధిలో బట్టి ఎవరిని ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు మీరు అన్నారు కేసీఆర్ గారిని, అయితే కేసీఆర్ గారిని, ఆ రోజు ఫినాన్స్ మినిస్టర్ గా ఉన్న ఈటెల రాజేందర్ గారిని, ఆ రోజు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్న వారిని, మరి ఆ రీడిజైన్ దాంట్లో 3 రకాలు ఉన్నాయి. అది తుమ్మిడిహెట్టి, చేవెళ్ళ, ప్రాణహిత చేవెళ్లకు సంబంధించిన ప్రాజెక్టు. తుమ్మిడిహెట్టి నుంచి చేవెళ్ళ వరకు వచ్చే ప్రాజెక్ట్ ను రీడిజైన్ పేరు మీద కిందికి ఎందుకు మార్చాల్సి వచ్చింది? మార్చిన అంశాల్లో బ్యారేజెస్ ఎందుకు కూలే పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇతర ప్యాకేజెస్ కంప్లీషన్ కూడా కాలేదు? ఇదంతా కూడా ఆర్థికంగా ప్రజల్ని నష్టం చేసే దిశగా ఉందనేదే ఆరోపణ. ఆ అంశాల మీద ఏం రిపోర్ట్ ఇస్తారో ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు వారేదో అమెరికాకు పోతున్నారు కాబట్టి ఏమో అంటున్నారు, ఒక ఆయన అమెరికాకు పోతుంది కాబట్టి అరెస్ట్ చేయాలని ఏమైనా ప్లాన్ వేసిందా అని చెప్పి. ఒకవేళ నిజంగానే అమెరికాకు పోతే రాకుంటే ప్రభాకర్ రావు లెక్కనే మళ్ళీ ఇంటర్పోల్ సంప్రదించాల్సి వస్తుంది, ఒక పెద్ద సమస్యలు వస్తాయి. అందుకోసమే ముందే ఇచ్చారా నోటీసులు? వెళ్ళక ముందే ఇవ్వాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నాది బాధ్యత అనుకున్నప్పుడు ఆయన గతంలో నేను ఇవన్నిటికి నేను రక్తము, నా మైండ్ రక్తం పెట్టింది అన్నాడు కదా. మరి మైండ్ రక్తం పెట్టినందుకు గిట్లెందుకు అయింది? లేకపోతే అందరు ఆయన చేసిన ఈఎన్సీ నుంచి మొదలు పెడితే ప్రతి అధికారి అగో వెళ్ళి అటే చూపిస్తున్నాయి. మరి ఆ రోజున్న ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఆయన అనుమతులు ఎట్లా ఇచ్చిండు? ఆ రోజు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, ఈ రోజు పోయి బీజేపీలో ఉండొచ్చు కాక. సో అవినీతి చేసి ఈడ చేసి ఆడదేలితే ఇప్పుడు వారన్నట్టు వాషింగ్ పౌడర్ నిర్మా లెక్క ఉండదు కదా. అవినీతి ఎక్కడ చేసినా అవినీతి, తప్పు ఎవరు చేసినా ఎక్కడ చేసినా తప్పే, అది రాష్ట్రపతి నుంచి కామన్ మెన్ వరకు. కాబట్టి అలా మనోడేంది హరీష్ రావు ఆ రోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండు మొట్టమొదటి అది డిజైన్ చేసినప్పుడు. సో వారు కూడా
ఎలిజిబుల్ అవుతాడు, ఎలిజిబుల్ గా క్రైమ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఎవరెవరు ఉన్నా ఏ అనుమతులు ఇచ్చినా, ఇప్పుడు ఎన్జిటి నుంచి మొదలు పెడితే, ఫారెస్ట్ అనుమతుల నుంచి మొదలు పెడితే ఉత్త పుణ్యానికి 6-7 నెలల మొత్తం ఇచ్చి పడేసిండు మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా. ఎట్లా ఇచ్చిండ్రు అది? ఒక చిన్న పర్మిషన్ ఇవ్వమంటేనే, ఈ రోజు ఇప్పుడు మనం మూసికి ఇవ్వమంటేనే దాంట్లో డిపిఆర్ కరెక్ట్ గా లేదు, అది కరెక్ట్ కాదు, డిపిఆర్ లేకుండానే ఇచ్చింది. రైట్. ఇవన్నీ వెకిలి చేష్టలు, వెకిలి ప్రయత్నాలు, మీ గోతి మీరే తోడుకుంటున్నారు. ఈ కమిషన్లతో కేసీఆర్ ని అవినీతి పరుడిగా చూపించాలనే మీ ప్రయత్నం వృధా ప్రయత్నం అనేది బీఆర్ఎస్ చేస్తున్న వాదన. కళ్యాణ్ గారు, కేసీఆర్ గారి మీద వీరు ఎంతగా ప్రయత్నం ఒక్క నిమిషం దయాకర్ గారు చేసుకుంటాడు, కానీ కమిషన్ చైర్మన్ కి అవసరం లేదు కదా. కేసీఆర్ మీద ఏమన్నా వ్యక్తిగత కోపమా? ఘోష్ గారికి ఏమన్నా లేని తప్పును కూడా ఎస్టాబ్లిష్ చేస్తారా? కమిషన్స్ అంటే ఇట్స్ ఏమంటారు, చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం నియమింపబడ్డాయి కదా. అద్దంకి దయాకర్ మాట్లాడితే రేవంత్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేసుకోవడానికో, ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికో కాంగ్రెస్ పార్టీతో వకాలతా ఉంచుకుంటారు. మరి కమిషన్స్ కూడా అట్లయితే వాళ్ళు వేసిన కమిషన్స్ కూడా అట్లనే చేసిండ్రా? తప్పు చెయ్యడం వీళ్ళ వంతే, దబాయించడం వీళ్ళ వంతే. ఇది ఎక్కడి కథో నాకు అర్థం కావట్లేదు. మరి ఎందుకు కూలిందంటే ఒకటే కదా అని అంటాడు. ఒకటైతే అరైతే కూలిందా లేదా? 7 పిల్లర్స్ కూలిందని ఇలా ఇరిగేషన్ 2 సంవత్సరాలు పడతాయా? ముందే మేము పోయా అసలు నువ్వు ఇరగలేదు అంటుంటివి, నెర్రె భాష కూడా అని అంటున్నావు కదా. మరి నెర్రె భాష దానికి అసలు సిమెంట్ పూయాలన్నా, పిల్లర్ వేయాలన్నా, అసలు ఏనేయకుండా కేసీఆర్ కట్టింది మహోత్తరంగా ఉందా అని చెప్పి మరి తేల్చాలి కదా. మరి మాకేమో కేసీఆర్ అంత తెలివి లేదా? పూసేయరా బూడిద పూసినట్టు పూసిరా అంటే పూద్దు. మరి కమిషన్ చెప్పాలి కదా. కమిషన్ చెప్పకపోతే ఏమంటారే, ఇల్లే పోయి దాంట్లో పొక్కలు పెట్టేసేమో చేసిరని మళ్ళా అసలే మీరు అధికారులు ఎవరు పట్టించుకుంటారు నాయన మిమ్మల్ని? ఇంతకాలం అంటే కమిషన్ మినిమం 2 years, మాక్సిమం 3 years కూడా ఉంటుంది. కొన్ని 6 సంవత్సరాలు కూడా పోయినాయి. దయాకర్ గారు, కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు మీరు ఇచ్చిన గడువు గత ఏడాది జూన్ 30, మార్చి 14 ఏర్పాటు చేశారు, జూన్ 30 గడువు ఇచ్చారు. ఇప్పటికి 7 సార్లు పొడిగిస్తూ వచ్చారు. అంటే అల్టిమేట్ గా కేసీఆర్ ను విచారణకు పిలిచేంత వరకు కమిషన్ గడువు పొడిగించారా? అసలు కేసీఆర్ ను పిలవాలన్నా వద్దా అని చెప్పరాదే? పిలవాల్సిందే, అందులో అనుమానం లేదు, పిలవాల్సిందే. గడువు పొడిగింపుకి కాదు దయాకర్ గారు, నేను అడుగుతుంది అంటే గడువు పొడిగింపుకి అల్టిమేట్ గా కేసీఆర్, హరీష్, ఈటెల వీళ్ళ ముగ్గురిని పిలవడమే గడువు పొడిగింపుకు కారణమా పిలిచేదాకా? నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రైమ్ ఎస్టాబ్లిష్ అయింది, దాని ప్రాసిక్యూషన్ అనేది కంప్లీట్ కాకముందే కమిటీ క్లోజ్ చేసిపోతావా? అసలు ముద్దాయి దొరకలేదు. మరి ఆ ఈఎన్సీల నుంచి మొదలు పెడితే అధికారులంతా మాకేం తెలియదా ఈ టెక్నికాలిటీస్, మళ్ళీ అంత కేసీఆర్ చెప్పినని ఒక ఆయన అంటుండు. ఇంకొక ఆయన అసలు ఎక్కడిది నేను దాంట్లో డిజైన్ లేడున్న బాస్ నాకు తెలియదు లేదని అంటుండు. అసలు హరీష్ రావు కన్నా డిజైన్ తెలుసా? మరి పర్మిషన్స్ ఇచ్చిన, ఎకనామిక్ పర్మిషన్స్ ఇచ్చిన ఈయన కన్నా మా ఈటల రాజేంద్ర కన్నా తెలుసా అనేది అనాలి. ఇప్పుడు పట్టించుకోలేదు అనుకోండి. ఇప్పుడు మా హరీషే అంటాడు, మా ఎమ్మెల్యే గారే అంటాడు, ఏమంటాడు, వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ బాబు, కేసీఆర్ ఏదో అధికారం కొరకు అడిగి అన్నారు. ఇప్పుడు కూడా అంటున్నారు అదే, అంటే కాలయాపన చేస్తున్నారు మీరు కుమ్మక్కాయ అని కూడా అంటున్నారు. హరీష్ గారు అదే అంటున్నారు. ఆ మాట రికార్డ్ చేసి పెట్టుకోరి, రేపటి రోజున మళ్ళీ దాని మీద విచారణ జరిగి దానికి సంబంధించిన చర్యలు వచ్చినప్పుడు మళ్ళీ ఈ మాటను గుర్తుంచుకోవాలిగా మా హరీష్ అయినా మా రవీంద్రన్న అయినా కూడా. కాబట్టి తప్పు ఇగో మనం డిబేట్ కొరకు మాట్లాడేది ఒక లెక్క, మన అంతరాత్మకు తెలుసు ఏం జరిగింది కాళేశ్వరంలో అనేది. నేను చెప్పినా కదా గతంలో. అదే దయాకర్ గారు, కాంగ్రెస్ వాళ్ళ అంతరాత్మకేమో అందులో అవినీతి జరిగిందని కనిపిస్తుంది, బీఆర్ఎస్ వాళ్ళ అంతరాత్మకేమో దాంతో అభివృద్ధి అయింది, తెలంగాణ యావత్తు గ్రీనరీ వచ్చేసింది, పంటలు విపరీతంగా పండాయని అనిపిస్తుంది. ఇద్దరు అంతరాత్మలు వేరు ఉన్నాయి కదా. ఇప్పుడు సుక్క నీళ్ళు రాకున్నా కూడా అట్లా అనుకుంటోళ్ళని అనుకోనియండి. నేను మా ఊళ్ళో ఒక ఆయన చెప్పింది మీకు పదే చెప్పిన, మీ తుంగతుర్తికి కూడా నీళ్ళు వచ్చాయంటున్నారు కదా. ఒక్క నిమిషమే, ఎవడైనా కాళ్ళు తడవాలంటే తలకాయ మీద నీళ్లు పోసుకుంటాడు, గీడేందయా కాళ్ళ మీద నీళ్లు పోస్తూ కాళ్ళకాంచి నీళ్లు పోస్తుంది అన్నాడు. ఇది దారదా ఊరాయన చెప్పింది. ఎవడైనా స్నానం చేయాలంటే గీడ తలకాయ మీద నీళ్లు పోసుకుంటే కాళ్ళు తడుస్తాయి, కాళ్ళకాంచి తిప్పి పోసుకుంటారా ఇట్లా. ఇదే కదా రీడిజైన్ లో ఉండే లోపము, వాటి మీద బ్యాలెన్స్ పడకుండా ఇప్పుడు అక్కడ భూకంపాలకు సంబంధించిన చర్చ వస్తున్నది. ఇదంతా గతంలో చెప్పిందే. కాబట్టి ఇలా ఏదో మీరు మేము అనుకున్నట్టు కాదు. ఇప్పుడు రేపు దీని మీద మేము ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటాం అనుకోండి, రేపు వాళ్ళు సుప్రీంకోర్టుకో హైకోర్టుకో పోరా, అప్పీల్కు పోరా? అప్పుడు ఉన్నప్పుడు టెక్నికాలిటీస్ అనేవి వైబుల్ కావా?
ఎందుకు మేము రాంగ్ ఎలిగేషన్స్ మేము ఇలా చేసి కేసీఆర్ ను తప్పుపట్టు, హరీష్ రావును తప్పుపట్టు, ఈటల రాజును తప్పుపట్టి మేము తప్పుడు పాలు కావాల్సిన అవసరం ఏంది? ఇంతమంది అన్నది వాస్తవము, అక్కడ నెర్రెలు బాసింది వాస్తవము, పిల్లలు కుంగింది వాస్తవం, వాస్తవంగా కూడా చెప్పొద్దనే పరిస్థితి వచ్చిందంటే ఏ స్థాయికి దబాయింపు అన్నట్టు. 18 నెలలు ఎందుకు పట్టిందనే కదా. 18 నెలలు కాకపోతే 18 సంవత్సరాలు కూడా పడతాయి సార్. ఇప్పుడు వినండి, కమిషన్ వేసి 2 నెలలు నివేదిక ఇవ్వమని అంటే కేసీఆర్ గారి దోషిగా తేల్చేంత మేరకి మీరు పెట్టిన ఎన్నికల్లో 1050 ఓట్లు తేడా వచ్చినాయి, నన్ను ఓడగొట్టిండ్రు. 6.5 సంవత్సరాలు అవుతుంది, ఇంకా రాలే. మరి అది ఏమంటాం? హైకోర్టు నేనేమనాలి? మరి అట్లాంటప్పుడు మళ్ళీ దాంట్లో సుప్రీంకోర్టుకు పోతారు, మళ్ళీ సుప్రీంకోర్టుకు నేను పోవాల్సిందే కదా. 6.5 సంవత్సరాల 100కు 120 ఓట్లు ఎందుకు వచ్చినాయని అడిగిన నేను. ఈ మాత్రం దానికి 6.5 సంవత్సరాలు ఎందుకు పెట్టిందంట హైకోర్టుకు? కానీ కమిషన్ ను మనం కమాండ్ చేయడమో డిక్టేట్ చేయడమో అల్టిమేట్ గా కమిషన్ రిపోర్ట్ అంటే ఒక కమిషన్ ఏం రిపోర్ట్ ఇస్తుంది మీకు నాకు తెలియదు, అదేదో ఇస్తుంది. కానీ మీ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలకు దగ్గరగానే కమిషన్ రిపోర్ట్ ఉంటుందని మీకు అంచనా ఉందా? అంటే కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది రిపోర్ట్ రాబోతుందా? కేసీఆర్ భవితవ్యం ఏంటి? మాతో పాటు బీజేపీ నాయకులు చేసిన ఆరోపణలు కూడా కలపండి. డ్యామ్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇచ్చినది తీసుకోండి, పర్యావరణ అనుమతుల నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ను, కమిషన్ ఇచ్చిన రిపోర్ట్స్ ను సరి చూసుకోండి. మీకున్నది, మీకు కూడా న్యాయస్థానాలు ఆశ్రయించే హక్కు కలిగి ఉన్నారు, వాటిని కూడా మీరు ఆశ్రయించండి. కానీ తప్పు చేస్తాం కానీ మా మీద ఎంక్వైరీ జరగొద్దని ఇది ఎక్కడ అవలత నాకు అర్థం కావట్లేదు. తప్పు చేస్తాం, మేము చేస్తే ఏం చేస్తారు? పొలిటికల్ గా మీరు మమ్మల్ని అబాస్పాలు చేయడానికని అంటున్నారు. నేనంటున్నా, మా ఆత్మ పరిశీలన కాదు, కేసీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోమనండి. ఏది కాళేశ్వరం కట్టడం అనేది అది న్యాయబద్ధంగా కట్టినరా, లేకపోతే ప్రకృతికి సంబంధించి అనుకూలతతో కట్టినరా, వ్యతిరేకతతో కట్టినరా, లేకపోతే ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందని వారి ఆత్మ పరిశీలన చేసుకోమనండి. కాబట్టి రాజకీయాల కోసం మాట్లాడితే ఏదైనా మాట్లాడొచ్చు, దేన్నైనా అనొచ్చు. కానీ సమస్య వచ్చింది కాబట్టి కమిషన్ రికమెండేషన్స్ ను వెయిట్ చేయండి. దాంట్లో ఉండే లోతుపాతులు ఉంటే మీరు చేయండి. నేనేంటో తప్పు చేయకపోతే పూలదండలు వేస్తాం, తప్పు చేస్తే అరదండలు వేస్తాం. అది కామన్. ఎవరైనా తప్పు చేసిన శిక్షించబడాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని వదిలే ప్రసక్తే లేదు. ఏముంటుంది రాజకీయంగా ఇట్లనే స్టేట్మెంట్స్ ఇస్తారు, మీరు డిబేట్లు పెడితే ఏదో వాదోపవాదాలు చేస్తారు, ప్రెస్ మీట్లలో వాళ్ళకున్న సెక్షన్ ఆఫ్ మీడియాతో కౌంటర్ ఇవ్వచ్చు కాక. కానీ ప్రజలకేం చెప్తారు? మేము ప్రజలకేం చెప్పాలి? అవినీతి అక్రమం జరిగిన దగ్గర మేము కనీసం నిజాయితీని బయటపెట్టడానికో అవినీతిని బయటపెట్టడానికో మాకున్న సమస్య ఏంటండి? కమిషన్ వారు అంగీకరించకపోతే అంగీకరిస్తే మాకేం? కేసీఆర్ అంగీకరిస్తే అది కమిషన్ అయితే లేకపోతే కాదా? చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన కమిషన్ మీద మీకు గౌరవం ఉంటే దాన్ని అంగీకరించండి, లేకపోతే మీ ఇష్టం. కాబట్టి చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. దాంట్లో దోషులు ఏ స్థాయి వాళ్ళైనా ఎవరిని చేసిన, లేకపోతే కేసీఆర్కి ఒక ఆయన సూచన ఇచ్చింది అనుకోండి, ఆయన ఏవటి చేసిందంటే ఆయనే నిందారోపణ చేసిన ఆయనే శిక్షార్హుడవుతాడు. మరి ఆయనకి ఇంకోరైనా చెప్పిండ్రు, అది కూడా తేలాలి కదా. ఇష్టానుసారంగా మన సొమ్ము కాదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాం అంటే కూడా ప్రజలు అంగీకరించరు కదా. అసలు నాకు అదంతా కాదు, అది కుంగింది ఎందుకని చెప్పడానికి ఒక్కసారి చెప్పమనండి కేసీఆర్ని. ఎప్పుడన్నా ఏదో వింత కుంగింది చెప్పండి. మీరు దయాకర్ గారు, హరీష్ గారు కోరుతున్న ప్రకారం ప్రత్యేకంగా ఒక సెషన్ పెట్టి చర్చిద్దాం, ప్రజల్లో అన్ని బట్టబయలు చేద్దాం అనేది ఒకటి. అంటే నేను హరీష్ గారిని అడిగింది కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. కొద్ది రోజులు ఈ కమిషన్ల పేరిట హడావుడి. గతంలో మనం చూసాం ఫార్ములా ఈ కూడా కేటీఆర్ అరెస్ట్ అయిపోతారంటే కూడా ప్రచారం. అంతకుముందు విద్యుత్ కమిషన్, తర్వాత లిక్కర్ స్కాము, కవిత అయితే అరెస్ట్ అయ్యారు, కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యి వచ్చారు. ఢిల్లీ ఎన్నికల దాకా అదొక హైడ్రామా. ఇప్పుడు ఇదొక హైడ్రామాగా ఉంటుందా? నిజంగానే దోషులు బయటకు వస్తారా? చర్యలు జరుగుతాయా? వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందా? ఏం కాబోతుంది కమిషన్ విచారణ తర్వాత? దయాకరణ ఒక్కటే నిమిషం, నాకు ఒకటే డౌట్ ఏంటంటే వీళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు, వీళ్ళ కాంగ్రెస్ హైకమాండ్ వీళ్ళని అడ్డుకుంటుంది అనేది నా డౌట్. రైట్, మీ హైకమాండే మిమ్మల్ని అడ్డుకుంటుందేమో అని ఒక డౌట్ అట హరీష్ గారిది. ఇప్పుడు ఉత్తపుణ్యానికి ఎవరినైనా అరెస్ట్ చేసినాం అనుకోండి, గట్లెట్లా చేస్తారు? అదేంది ప్రివెంటివ్ అరెస్ట్లకే అరెస్ట్ అక్రమం అప్రజాస్వామికం అనే రోజులు ఇవి. కాబట్టి ఏదైనా సాంకేతికంగా తప్పులు జరగకుండా, లేదంటే ఆర్థికంగా నష్టాలు జరగకుండా ఎవరి పట్ల కూడా అనుచితంగా ప్రభుత్వం వ్యవహరించదు. అది అట్లని చెప్పేసి అసలు ప్రిమా ఫేసి లేకుండానే ఎవరి మీద కమిషన్లు వేయబడవు. ఎందుకంటే అది కోర్టు, మీరు ఇమీడియట్ గా కమిషన్ మీద కోర్టుకు పోతే అది స్క్వాష్ చేస్తారు. కాబట్టి ప్రిమా ఫేసి ఎస్టాబ్లిష్ కాకపోతే ఫార్ములా కేసులోనో లేకపోతే కాళేశ్వరం కేసులోనో ఇతరత్ర, ఇప్పుడు అమేక్ కుమార్ ఉన్నాడు భూదాన్ ల్యాండ్స్ ఇష్యూలో ఎట్లా అక్యూజ్డ్ అయిండు?
కాబట్టి తప్పు జరిగితేనే ఎవరైనా సరే తప్పు జరిగింది అరెస్ట్ చేసినా కూడా దాని విషయంలో ఈ రోజు ఎన్ని సమస్యలు అయితేనే మీరు చూస్తున్నారు. కాబట్టి ఎవరు మా అధిష్టానం నుంచి మొదలు పెడితే ఎవరు దాన్ని అడ్డుకోరు, ఆపరు. తప్పును తప్పుగానే తెలంగాణ సమాజం ముందు ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఇది రాజకీయ ప్రేరేపితమైన ఆరోపణలని ప్రజలకు తెలిస్తే కాంగ్రెస్ పార్టీ క్రెడిబిలిటీ కూడా గతంలో మేము ఇట్లా వాళ్ళను తప్పుడు ఆరోపణలు చేసినామని చెప్పి ప్రజాకోర్టులో శిక్షలు ఉంటాయి కదా, అట్లా ఎందుకు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? అంటే దయాకర్ గారు మీరు ఈ మధ్య వినే ఉంటారు, బీజేపీ నాయకులు ఎవరో మాట్లాడుతూ అన్నారు, కాంగ్రెస్ కి కేసీఆర్ కి అండర్స్టాండింగ్ వచ్చింది, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా దింపేస్తారు, కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తారు, ఇలాంటి చర్చ కూడా బీజేపీ లేవనెత్తుతుంది. ఒకటి అంటే బీజేపీ ఏదైనా చెప్పగలదు, బీజేపీ ఏది చెప్పినా కూడా వాళ్ళకు చెల్లుతుంది, కానీ కాంగ్రెస్ కి అది చెల్లదు. ఇప్పుడు అబద్ధాలు ఆడినాం అనుకోండి, కాంగ్రెస్ పార్టీలో షోకాజ్ వస్తుంది, సస్పెండ్ అవుతాం. కానీ అదే బీజేపీలో అట్లా జరగదు. అబద్ధాలు ఆడినా సరే, ఇప్పుడు మనోడే అనుకుంటా, ప్రభాకరే అనుకుంటా, December 9 June 2 తర్వాత ఏదైనా జరగవచ్చు కేసీఆర్ అని. ఇలాంటివి అసంబద్ధ ప్రకటనలకు సంబంధించిన అంశంలో మనం చర్చిస్తే మనకు చర్చ గురించి అనట్లేదు, అదే హరీష్ గారు అనేది కూడా అదే మీ అధిష్టానమే అడ్డుకుంటదేమో అని. అధిష్టానం చాలా ఇట్లాంటి అంశాల పట్ల మా పార్టీ చేసినా ఇతర పార్టీలు చేసినా ప్రభుత్వం చేసినా వాటి మీద సీరియస్ గా ఉంటది అనేది వాస్తవము. మీరు దాని ఫలితాలు అనే దానికంటే కూడా దానికి సంబంధించిన అంశంలో అధిష్టానం సీరియస్నెస్ మీరు అది త్వరలో గమనిస్తారు. ముఖ్యంగా రికమెండేషన్స్ రానియండి. రికమెండేషన్స్ లో అసలైన ముద్దాయిలను మనం శిక్షిస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. తప్పితే ఉత్తపుణ్యానికి ఏదో ఆరోపణలు చేసి అరెస్టులు చేస్తే వచ్చే ప్రయోజనం ఉండదు. అది సమస్య. మీరు సీరియస్ గా ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ ఒకటే కాదు, దానికి తగ్గ యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా ఫైల్ చేయాలి అసెంబ్లీలో, దాని మీద కూడా చర్చ జరగాలి. కమిషన్ రవీందర్ అన్నకు కూడా తెలియంది కాదు, కానీ కమిషన్ రిపోర్ట్స్ బేస్డ్ గానే యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఉంటది. ఎట్ ద సేమ్ టైం నేనేమంటున్నా అంటే దీంట్లో రాజకీయాల కంటే ఎక్కువ కూడా ప్రజా ప్రయోజనం ఉంటేనే ప్రభుత్వానికైనా కాంగ్రెస్ పార్టీకైనా కూడా క్రెడిబిలిటీ ఉంటుంది తప్పితే కేవలం కక్ష సాధింపు కొరకు చేసినా కూడా మమ్మల్ని ఏమంటారు ప్రజలే మళ్ళీ నమ్మకుండా పోయే స్థితి వస్తుంది. అట్లాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోదు. అంతకు మిక్కిలి రేవంత్ రెడ్డి గారు పొలిటికల్ వెండెట్టా మీద చాలా సీరియస్ గా గతంలో ఒక కామెంట్ చేసిండ్రు, ఏదో నన్ను వాళ్ళు అరెస్ట్ చేసిండ్రని. ఉత్తపుణ్యానికి నేను అరెస్ట్ చేయడానికి అయితే సిద్ధంగా లేను. నేను కావాల్సింది అయిన తర్వాత వాస్తవాలను బయట పెడతా. వాస్తవాల పునాదుల మీదనే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటుంది కమిషన్. నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు దాన్ని డెఫినెట్ గా మేము దాన్ని అమలు కోసం ఎలాంటి బేసిజాలకు పోకుండా చిత్తశుద్ధితో కార్యాచరణ తీసుకునే ప్రయత్నం చేస్తాం. రైట్.